ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనము, 32వ వచనము. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రభువు సర్వకాలము మనలను విడనాడు దేవుడు కాదు. కాలములతోనూ సమయములతో ఆయనకు పని లేదు. అది ఏ కాలమైనను సరే ఆయన మనలను విడనాడువాడు కాదు, విడిచిపెట్టువాడు కాదు. సమస్త కాలములలో ఆయన కరము మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించినటువంటిది ఆ కరము. అంతేకాకుండా కింద వచనములు, ఒకవేళ ఆయన మనలను బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి మన మీద జాలిపడునంట. ఆయన ఎప్పుడు మనలను విడనాడువాడు కాదు. అన్ని కాలముల యందు మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించువాడు ఆయన. సముద్రములో మునిగిపోతున్న పేతురుని చేయి పట్టి పైకి లాగినవాడు ఆయనే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని జ్వాలలలో పడినప్పుడు వారితో కూడా ఉండి వారిని రక్షించిన వాడు ఆయనే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్నవాడు ఆయనే. ఎలాంటి కాలమైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే తన బిడ్డలను విడిచిపెట్టకుండా వారికి తోడుగా ఉండినటువంటి గొప్ప దేవుడు. ఒకవేళ మన ప్రభువే మనకు కష్టాన్ని, శ్రమను అనుగ్రహించాలని అనుకున్న వాటిలో నుండి ఆయన మనలను విడిచిపెట్టు జాలి కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన జాలి శాశ్వతమైనది. ఆయన కృపా సమృద్ధిని బట్టి మన మీద ఆయన జాలిపడు దేవుడు ఆయన. యోబు జీవితంలో కలిగిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సాతానుకి సంపూర్ణముగా అప్పగించినాడు అని ఒకవేళ మనం అనుకున్నా, తన దాసుని మీద తనకున్న నమ్మకాన్ని బట్టి యోబు ఆ శ్రమలలో నుండి బయటకు వచ్చిన తర్వాత యోబుని ఎలా ఆశీర్వదించి ఘనపరచాలో అని ఆయన పరితపించాడు. అందుకని అతని శ్రమల తదనంతరము దేవుడు అతన్ని రెట్టింపులైన ఆశీర్వాదంతో దీవించినాడని వాక్యము మనకు తెలియచేస్తున్నది. యేసేపు ఎన్నో శ్రమలను పడ్డాడు, కష్టాన్ని పడ్డాడు. ఆ చిన్నవాడు తన తోబుట్టులైన సహోదరుల వలనే హింసింపబడినాడు. ప్రాణపాయ స్థితిలోనికి నెట్టబడ్డాడు. నమ్మిన యజమానురాలే అతన్ని దోషిగా నిలిపి చెరసాలకు పంపించింది. జాలి కలిగిన దేవుడు అన్ని శ్రమలలో అతనికి తోడుగా ఉండి అతన్ని చేయి విడిచిపెట్టలేదు. తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడు దేవుడు గనుక తగిన కాలమందు తన దాసుని హెచ్చించడానికై కనిపెట్టుకొని ఉన్నటువంటి గొప్పవాడు ఆయన. అందుకనే రాజు అతడు జ్ఞానముతో తనకిచ్చిన మంచి సలహాలను పాటించడం మాత్రమే కాకుండా తన దేశమునకు ఇలాంటి మహాజ్ఞాని తన పరిపాలనలో ఉండాలని వాంఛించి ఒక్క సింహాసన విషయంలో తప్ప రాజ్య పరిపాలన అధికారాలన్నీ కూడా అతనికి రాజు అనుగ్రహించి ఐగుప్తు దేశంలో అతన్ని హెచ్చించి తన జాలిని, తన కృపా సమృద్ధిని వెల్లడి చేసిన దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. నీ శ్రమలలో, నీ బాధలో నువ్వు అట్టు అనుకుంటున్నావా? అయ్యో, నాకు ఈ శ్రమలలో నాకు ఎవరు ఆదరణ అనుకుంటున్నావా? యేసేపుకు తోడయున్న దేవుడు, యోబుకు తోడయున్న దేవుడు నీకును తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి హెచ్చించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన యేసు స్వామి, నీకు వందనాలు. నీ బిడ్డలను ఎప్పుడు మీరు విడనాడని దేవుడు అన్న సత్యమును గుర్తెరిగి వారి శ్రమలలో నీ కృపా సమృద్ధి
జాలితో వారిని ఆదుకొనునన్న సత్యమును వారు గ్రహించినట్లు చేసినందుకే వందనాలు. బిడ్డలను దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.